రోజా గారు మనకు అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? చెప్పురా మొత్తం చెప్పు. మా వరకైతే మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం, తెలుసు కదా. ఇట్ట తయారయ్యేనే మీరంతా. కష్టాలు వచ్చినా సంతోషాలు వచ్చినా ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. అవతి ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. మన అనుకునే వాళ్ళెవరు మనోళ్ళు కాదు. వంటి నిండా కళ్ళేసుకుని జాగ్రత్తగా ఉండాలి దేవరా. సో అది మా ప్లానింగ్. కానీ పెద్ద ప్లానింగే. రాష్ట్రంలో మీరు చూస్తే ఈ 16 నెలలుగా అందరూ ఎంత కష్టపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఏంటండి ఈ మహానటన ఓవర్గా లేదు? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, 16 నెలలు అయిపోయింది కంప్లీట్ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందంటారు పరిపాలన? పరిపాలన అయితే 100 మంది కూర్చున్నా కూడా పరిపాలన అయితే ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగానే చేసుకుని వస్తున్నారు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. శాతం వరకు పోరకడం వస్తున్నారు. కానీ దీనికి సమస్య ఏంటంటే కొన్ని కుక్కలు బయట మరుగుతుండే వాడిని ఎక్కువ శాతం చేస్తే వెళ్ళిపోతుంది నా లెక్క. వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మహిళలకి మానపానాలు పోయి ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి మాట అంటున్నారు. అంతే వాటిని ఎక్కువ స్టేషన్లో బయటకు రాకుండా చేద్దాం హ్యాపీగా ఉంటది. నన్ను అవలాగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్. కంటిన్యూ. ఉద్యోగులు అయితే వలస వెళ్తున్నారు. చదువుకుండే పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ లేక కూలీలుగా మారుతున్న పరిస్థితి. అన్న ఎందుకు కట్టలేకపోయినాడు ఆ గూడాన్ని మొహమా? అన్న ఎందుకు కట్టలేకపోయినాడు అదే గూడాన్ని 5 సంవత్సరాల పాటు ఏం పీకారు, ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. ఆరోగ్యశ్రీ లేక ఎంత మంది పిట్టల్లో రాలిపోతున్నారో మనం చూస్తున్నాం. నువ్వు నీకు దండం పెడతాని నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. కానీ సో మామూలుగా దీపావళి అంటే చెడు మీద మంచి సాధించిన విజయం. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. నరకాసుడు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తుంటే అతన్ని వధించిన రోజు అందరూ సంతోషంగా ఈ దీపావళిని కన్నుల పండుగగా జరుపుకుంటారు. నేనేనా? ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. జరుపుకుంటారు అంటే వాళ్ళ జీవితాల్లో చీకట్లు పోవాలి, వెలుగులు నిండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీపావళి చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం. ఎవడండి బాబు ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. సో ఈ రాష్ట్రంలో కూడా నరకాసుడి వల్ల చాలా మంది కష్టపడుతున్నారు. ఆ కష్టాలన్నీ దూరం అవ్వాలి అంటే మళ్ళీ జగనన్న రాజ్యం రావాలి. ఎందుకు అడుగు తింటానికా? రాజశేఖర్ రెడ్డి గారి పాలన మళ్ళీ రావాలి. అప్పుడే ప్రజలు సంతోషంగా ప్రతి పండగను కూడా జరుపుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకే తెలుసు, ఏ పండుగ వచ్చినా జగన్ గారు ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్ తో ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు నింపి చూసాను. ఈ రోజు ముస్లిమ్స్ గాని క్రిస్టియన్స్ గాని తెలుగు వాళ్ళు గాని ఏ పండుగ చేసుకోలేని పరిస్థితి. బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద అంటే ఎవరికి ఏ వెల్ఫేర్ స్కీమ్ అందట్లేదు. ఓటుకు వస్తే అబద్ధం తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఒక సంతోషం లేదు. షాపుల వాళ్ళకి ఒక బిజినెస్ లేదు, ఎక్కడ ఏం లేదు. మీ ఎక్స్ప్రెషన్ అలా లేదు. కడుపులో ఏదో కక్ష పెట్టుకొని తప్పనిసరిగా తింగర్నవుడు అవుతున్నట్టు ఉంది. ఓన్లీ తెలుగుదేశంలో కొంతమంది ఈరోజు లూటీ చేసుకుని హైదరాబాద్ లో పోయి ఎంజాయ్ చేసుకుంటున్నారు దీపావళి. బెంగళూరులో తన ఇంట్లో జగన్ అక్కడ దీపావళి పండుగని కుటుంబం భార్య తను అలాగే తన మిత్రులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో చేసుకోవట్లే, అది సిగ్గుచేటు. చూద్దాంలే, చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన